బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో హోమ్ స్టే నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచెన్నిలో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ జరిగింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు గరిడా హోమ్ స్టే యాజమాన్యం. ఒకరి కస్టమర్లను మరొకరు లాక్కెళ్తున్నారు అంటూ పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడికి పాల్పడిన 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ దాడిలో గాయపడ్డ 3గురిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తిరుపతిలో హోమ్ స్టే నిర్వాహకుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచెన్నిలో 2 హోమ్ స్టేల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ దాడికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలుసాయా? తిరుపతిలో గత కొంతకాలంగా గత 3-4 సంవత్సరాల నుంచి హోమ్ స్టేలు పెద్ద సంఖ్యలో విస్తరించాయి. వీటి మీద అటు పోలీసులకు కానీ నగరపాలక సంస్థకు కానీ ఎలాంటి వాటి మీద కమాండింగ్ లేకపోవడము, నియంత్రణ లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చి దాడులు పరస్పరం చేసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నారు. రాత్రి ఏదైతే ఇక్కడ మనం చూడవచ్చు రక్త మరకలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నిన్న రాత్రి ఎదురుగా ఉన్న సమీపంలోని గరుడా హోటల్కి సంబంధించిన వారు వచ్చి ఈ హోటల్కు డెక్కన్ సూట్స్ సంబంధించిన లగ్జరీ రూమ్స్ ఈ స్టేస్కి సంబంధించిన వారి యజమాని నరేష్తో పాటు ఇందులో పనిచేస్తున్న మరో వ్యక్తిని మీద దాడి చేశారు. ఇక్కడ రక్త మరకలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. తీవ్రంగా దాడి చేశారు. ఏదైతే దీనికి కారణం చెప్తున్నది ఏమంటే, గతంలో ఏదైతే ఈ హోమ్ స్టే లేనప్పుడు ముందుగా ఉన్న హోటల్కు పూర్తి స్థాయిలో ఎక్కువగా కస్టమర్స్ వచ్చేవారు. ప్రస్తుతం అది పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇతని మీద దాడులు చేశారంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇదైతే దీనికి సంబంధించి ఏదైతే ఈ హోమ్ స్టేల మధ్య వారు కొనసాగి ఈ నేపథ్యంలోనే ఈ గొడవ చెలరేగిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి జరిగిన గొడవ నేపథ్యంలోనే ఇది జరిగిందని చెప్పవచ్చు. అమ్మా రండి అమ్మ, రాత్రి మీరు ఉన్నారా ఇక్కడ? ఇంకో అబ్బాయి ఏదైతే ఇక్కడ రాత్రి గొడవ జరిగింది, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో సుమారు 3 బాబు ఏం జరిగింది బాబు? అసలు రాత్రి ఎన్ని గంటలప్పుడు గొడవ జరిగింది? టైం తెలీదు. 12 అయింది. ఎంతమంది వచ్చి కొట్టారు మీ ఓనర్ను? ఫస్ట్ అయితే ఒకసారి వచ్చాడు అంతే, మళ్ళీ వచ్చారు జనం. ఎంతమంది అని తెలీదు. ఏమిటో కొట్టినారు? ఫస్ట్ తోసినారు అంతే, ఏం దాంతో కొట్టినారో తెలియదు. రక్తం అంతా ఆడు ఉంది కదా, ఎలా జరిగింది? అప్పుడు నేను వెళ్ళిపోయాను, నాకు బయట వెళ్ళిపోతున్నాను భయం. ఈ గరుడా హోటల్లో కొట్టారా? అంటే వాళ్ళకు మీకు ఏమన్నా ఈ మధ్య ఇంతకుముందు గొడవలు ఉన్నాయి? మనకు తెలుస్తుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనే చింతలచేను వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సమీపంలోనే ఇటు నుంచి అటువైపు ఉన్న ఏదైతే రోడ్డుకు ఎదురుగా ఉన్న హోటల్ గరుడా స్టే, దానికి సంబంధించి ఇక్కడ డెక్కన్ సూట్స్ అనే పేరుతో హోమ్ స్టే నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల మధ్య ఇటు ఏదైతే ఈ హోమ్ స్టే పెట్టినిచ్చి తక్కువ ధరకు వినియోగదారులంతా ఇక్కడ బుక్ చేసుకోవడము, ఇటుకు రావడం జరుగుతుండడంతో ఆ హోటల్స్ వారికి ఏదైతే పూర్తి స్థాయిలో వినియోగదారులు రాకపోవడము మరో కారణం వల్లగానే రాత్రి గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం అయితే ఇది విధంగా ఏమీ చెప్పడం లేదు. ప్రస్తుతం ఏదైతే గాయపడ్డ నరేష్తో పాటు అతని వద్ద పనిచేసే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే తిరుపతిలోనే ఈ హోమ్ స్టేల యొక్క వ్యవహారం పైన ఇటు బిగ్ టీవీ గత 2 నెలల క్రితమే సంచలనాత్మకమైన కథనాన్ని వెలువరించింది. ముఖ్యంగా హోమ్ స్టేల పైన పోలీసులకు కానీ అటు ఏదైతే నగరపాలక సంస్థకు కానీ ఏదైతే నియంత్రణ లేకపోవడం వల్ల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. బయట అసాంఘిక శక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితి కూడా చెప్పాము. గతంలో ఏదైతే హోమ్ స్టేల మీద బిగ్ టీవీ కథనం ప్రసారం చేసిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత వాటిని వదిలివేసిన పరిస్థితి. తాజాగా జరిగిన ఘటనతో హోమ్ స్టేల పట్ల ఎలాంటి నియంత్రణ లేదు. హోమ్ స్టేల యజమానులు కానీ ఇక్కడ పనిచేస్తున్న వారు కానీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత వారిపైన ఏదైతే దాడి చేసిన వారిని గుర్తించడం కూడా జరిగింది. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.